జగన్ రౌడీ రాజకీయం మానుకోవాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు. జగన్ మంచి పాలన అందించుంటే ప్రజల్లో తిరగాలని ఆమె హితవు పలికారు. గత ప్రభుత్వం హయాంలో 5 ఏళ్ల పాటు చేసిన కార్యక్రమాలను కూటమి సర్కార్ ఏడాదిలో చేసిందన్నారు ఆమె. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు బైరెడ్డి శబరి. మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోనుంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం